ప్రపంచం ఎంత ప్రమాదంలో ఉందో చెప్పే ఒక గడియారం ఉంది. అది అర్ధరాత్రిని చేరుకుంటే యుగాంతం మొదలవుతుంది. ఇప్పుడు ఈ గడియారం మనకు ఏ సంకేతం ఇస్తోంది? మానవజాతి భవిష్యత్తు ఏదో ఒక నిర్ణయంపై ఆధారపడి ఉంది. డూమ్ డే క్లోక్ మిస్టరీని తెలుసుకుందాం. 1947వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు ఈ గడియారాన్ని రూపొందించారు. అప్పటి ప్రపంచ పరిస్థితులను బట్టి మన భవిష్యత్తును అంచనా వేసి అర్ధరాత్రికి ఎంత సమయం మిగిలి ఉందో నిర్ణయించేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హిరోషిమా నాగాసాకిపై అణుబాంబులు పడిన తర్వాత మానవజాతి భవిష్యత్తు మరింత అస్థిరంగా మారింది. 1947వ సంవత్సరంలో డూమ్ డే క్లోక్ అర్ధరాత్రికి 7 నిమిషాల దూరంలో ఉందని ప్రకటించారు. అది ప్రపంచానికి ఇచ్చిన తొలి హెచ్చరిక. 1953వ సంవత్సరంలో ఈ గడియారం అర్ధరాత్రికి 2 నిమిషాల దూరం మాత్రమే ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ 2 హైడ్రోజన్ బాంబ్ పరీక్షలు చేశాయి. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పెరిగిపోయింది. శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ 1991వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ కూలిపోయి అణ్వాయుధ ఒప్పందాలు కుదిరినప్పుడు ఈ గడియారం వెనక్కి వెళ్ళింది. అర్ధరాత్రికి 17 నిమిషాల దూరం చేరుకుంది. ప్రపంచం కొంతవరకు భద్రంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు 2023వ సంవత్సరంలో మనం చూస్తున్న దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. డూమ్ డే క్లోక్ అర్ధరాత్రికి 90 సెకన్ల దూరంలో మాత్రమే ఉంది. ఇది చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సమయం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అణ్వాయుధ ముప్పు, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రపంచం మరింత అనిశ్చితి వైపు వెళ్తోంది. గతంలో మేము ఈ గడియారాన్ని వెనక్కి తీసుకురాగలిగాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పని చాలా కష్టతరంగా మారింది. మన ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి, మనం మారకుండా ఉంటే ప్రపంచం మరింత ప్రమాదంలో పడుతుంది. అణ్వాయుధ పోటీ పెరుగుతుంది, వాతావరణ మార్పులు నియంత్రణలోకి రాకపోతే భూమి వనరులు క్షీణిస్తాయి, యుద్ధాలు ఇంకా పెరుగుతాయి. రెండో మార్గం, మనం మారిపోతే, మేము సరికొత్త భద్రతా చర్యలు తీసుకుంటే ఈ గడియారాన్ని వెనక్కి తిప్పగలుగుతాం. మన నిర్ణయాలు ఇప్పుడు కీలకం. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మనం మారుదామా? లేక అర్ధరాత్రి సమయం చేరే వరకు చూస్తూ ఊరుకుందామా? డూమ్ డే క్లోక్ మానవ జాతికి ఇచ్చిన హెచ్చరికను మనం తీసుకున్న తీర్మానం ఏదైనా కావచ్చు. ఈ గడియారం నిజంగా మీ భవిష్యత్తును నిర్ణయించగలదా? లేక మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తే యుగాంతం తప్పదా? ఇప్పుడు మీరు ఈ డూమ్ డే క్లోక్ గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ గడియారం మనం ఎలా జీవిస్తున్నామో చూపించే ప్రతిబింబం. మనిషి బాధ్యతగా వ్యవహరించకపోతే ఈ గడియారం అర్ధరాత్రికి చేరుకోవడం అనివార్యం. కాని ఇది మిగిలిన కేవలం 90 సెకన్ల కథ కాదు. ఈ గడియారాన్ని వెనక్కి తిప్పే శక్తి మన చేతుల్లో ఉంది. అణ్వాయుధాలను నియంత్రించాలి, యుద్ధాలను తగ్గించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పటివరకు వెనక్కి తీసుకెళ్లగలిగిన ఈ గడియారాన్ని మళ్లీ భద్రతా స్థాయికి తీసుకెళ్లగలమా? లేక కౌంట్ డౌన్ యుగాంతానికి దారితీస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.